రంగయ్య, నీకు నేను అప్పుగా ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, అవి మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేయి. నాకు చాలా అవసరం ఉంది రంగయ్య. సురేష్, అన్ని డబ్బులు నీకు ఇవ్వాలి అంటే నా దగ్గర ఇప్పుడు అన్ని డబ్బులు ఎక్కడున్నాయి చెప్పు. అన్ని డబ్బులు నేను ఇవ్వలేను. అలా అంటే ఎలా రంగయ్య? ఇచ్చిన డబ్బులు సమయానికి ఇవ్వాలని తెలీదా? నువ్వు స్నేహితుడు కదా అని నిన్ను నమ్మి నేను డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు నువ్వు ఇయ్యా అనంటే నా పరిస్థితి ఏంటి చెప్పు? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా డబ్బులు మాత్రం ఒక 10 రోజుల్లో నాయనకి ఇచ్చేయాలి, అంతే. ఏంటండి సురేష్ ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు? అదే సరస్వతి, డబ్బులు అడుగుతున్నాడు. మనకు అవసరం ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్లి మనము సురేష్ దగ్గర డబ్బు అప్పుగా తెచ్చుకున్నాం కదా, ఆ తీసుకున్న డబ్బులన్నింటినీ ఒకేసారి ఇవ్వమని అంటున్నాడు. అన్ని డబ్బులు నా దగ్గర లేవు, ఒకేసారి వెళ్ళవు అని చెప్పినా కూడా వినట్లేదు. నా డబ్బులు నాకు కావాలి అని మొండి పట్టుపడుతున్నాడు. 10 రోజుల్లో నా డబ్బులు నాకు ఇచ్చేయాలి అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటండి సురేష్ డబ్బులు అడుగుతున్నాడా? అన్ని డబ్బులు మన దగ్గర ఎక్కడున్నాయి చెప్పండి. అన్ని డబ్బులు మనము ఒకేసారి ఎలా ఇవ్వగలము? 10 రోజుల్లో అన్ని డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? కొంచెమైనా మన గురించి ఆలోచించడా? అన్ని డబ్బులు మనం ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకొస్తాము? ఎక్కడి నుండైనా తీసుకొని రావాలి. ఏం చేస్తాం మరి? అప్పు చేసినప్పుడు తీర్చాలి కదా. ఎలాగైనా అతని అప్పును అతనికి తీర్చాలి. మనం మర్యాద పోగొట్టుకోకూడదు. ఎవరైనా అప్పుగా ఇస్తారేమో అడుగుతాను. నువ్వు కూడా మీ అమ్మ వాళ్ళని అడుగు, సరేనా? వాళ్ళేమైనా సర్దుబాటు చేస్తారేమో. మళ్ళీ తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం. నాకు తెలిసిన కాడ వెళ్ళి అడుగుతాను. ఏంటి సరస్వతి అక్క, మీరు 2 రోజుల నుండి చూస్తున్నాను, చాలా బాధతో కనిపిస్తున్నారేంటి? ఏదైనా సమస్యనా? అవును లక్ష్మి, మేము మా తెలిసిన వాడు అయినా ఒక బంధువుడు ఉన్నాడు సురేష్ అని. అతని దగ్గర మాకు అవసరం పడ్డప్పుడల్లా వెళ్ళి డబ్బు అప్పుగా తీసుకుని వచ్చాము. అతడు ఇప్పుడు మొత్తం డబ్బులు ఒకేసారి కావాలి, నాకు అవసరం ఉంది అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్ని డబ్బులు మేము ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకొస్తామనేదే అర్థం కావట్లేదు. రంగయ్య చాలా బాధపడుతున్నాడు. ఒకేసారి ఇలా ఇవ్వమంటే ఎలా ఇవ్వాలి అని. అవునా సరస్వతి అక్క, మరి ఒకేసారి అన్ని డబ్బులు ఇవ్వమంటే ఎలా చెప్పు? అయినా కానీ మీరు బాగానే డబ్బులు తీసుకొచ్చుకున్నట్లు గుర్తు, నాకు బాగానే తెచ్చుకున్నారు కదా డబ్బులు. అయినా కానీ ఒకేసారి ఇవ్వమంటే ఎలా చెప్పు? ఇంతకీ ఎన్ని రోజులకు ఇవ్వమని చెప్పాడు? 10 రోజులకే ఇవ్వమని చెప్పాడంట లక్ష్మి. అన్ని డబ్బులు ఎక్కడి నుండి 10 రోజుల్లో దొరుకుతాయి చెప్పు? ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నాడు. మీరేం బాధపడకండి సరస్వతి అక్క, ఏదో రకంగా సహాయం వస్తుందిలేండి. జీవితం అన్నాక సమస్య లేకుండా ఉంటాయా? అప్పులు లేకుండా ఉంటాయా? వాటన్నింటినీ ఎదిరించి మనం నిలబడాలి. తప్పకుండా డబ్బులు ఏదో రకంగా వస్తాయిలే, మీరేం బాధపడకండి. ఒరే సోము, నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయారా? లేదు రంగయ్య, నా దగ్గర గన్ని డబ్బులు ఎక్కడున్నాయి చెప్పు? అయినా మీ సురేష్ వచ్చి అడిగాడంట కదా, ఊర్లో చెప్పుకుంటున్నారు. ఇందాకే లక్ష్మి వచ్చి చెప్పింది. మీరేం బాధపడకండి, ఏదో రకంగా డబ్బులు వస్తాయిలే. నా దగ్గర అయితే అన్ని డబ్బులు లేవు. ఒక పని చెయ్యి, నీ పొలం ఉంది కదా, అది తాకట్టు పెట్టు. అది తాకట్టు పెడితే దానికి డబ్బులు వస్తాయి. ఏంటి సోము నువ్వు అలా మాట్లాడుతున్నావు? భూమిని ఎలా తాకట్టు పెట్టాలి చెప్పు? ఆ భూమిని ఎంత కష్టపడి కొనుక్కున్నాం మేము. మళ్ళీ ఇప్పుడు ఆ భూమిని తాకట్టు పెట్టడం అంటే చాలా బాధేస్తుంది. ఎవరైనా అప్పిస్తారేమో అని ఆశతో ఎదురు చూస్తున్నాను. అప్పిచ్చినా పర్లేదు, వడ్డీ ఎంతైనా పర్లేదు, నేను తర్వాత కట్టుకుంటాను. కానీ సురేష్ ఇచ్చిన మాట మీద నేను మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. నాకు మాట మీద అతను నన్ను ఆదుకున్నాడు. ఇప్పుడు అతనికి ఆపద వచ్చిందంటే నేను కూడా అతన్ని ఆదుకోవాలి కదా. నిజమే రంగయ్య నువ్వు చెప్పేది, కానీ అన్ని డబ్బులు నా దగ్గర లేవు. సర్లే సోము, మరి నేను వెళ్ళొస్తాను. ఎవరైనా అప్పులు ఇచ్చేవారుంటే చెప్పు, నేను వచ్చి వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటాను. వడ్డీ ఎంతైనా పర్లేదు. అలాగే రంగయ్య. కాంతమ్మ గారు, మీకు ఈ విషయం తెలుసా అండి? ఏ విషయమే? రంగయ్య వాళ్ళ స్నేహితుడు బంధువులో ఎవరో ఉన్నారు కదా సురేష్ అనే అతను, అతని దగ్గర వీళ్లకు అవసరం పడినప్పుడల్లా అతని దగ్గర డబ్బులు తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడేమో అతను మొత్తం ఒకేసారి ఇవ్వమంటున్నాడంట. అతనికి ఏదో అవసరం ఉందంట. ఇప్పుడేమో అన్ని డబ్బులు వీళ్ళకి ఎలా వెళ్తాయా అని వీళ్ళు బాధపడుతున్నారు. 10 రోజుల్లో అన్ని డబ్బులన్నీ కట్టమన్నారంట. 10 రోజుల్లో అంత డబ్బు ఎలా కట్టాలా అని సరస్వతి రంగయ్య చాలా బాధపడుతున్నారు. ఏంటే లక్ష్మి, నువ్వు చెప్పేది నిజమా? అన్ని డబ్బులు ఒకేసారి ఇవ్వమంటే వీళ్ళు ఎక్కడి నుండి ఇస్తారు? ఆ సురేష్ కైనా బుద్ధుండక్కర్లేదు. వాడికి అవసరం ఉంది, సరే ఎంతో కొంత ఇవ్వమనాలి, కానీ ఒకేసారి అన్ని డబ్బులు ఇవ్వమంటే వీళ్ళు ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇస్తారు? మళ్ళీ ఎక్కువ రోజులు కూడా టైం కాదు, 10 రోజుల్లోనే ఇవ్వమంటున్నాడేమో. అలా ఎలా ఇస్తారు? ఇంతకీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందే? వెతుకుతున్నారా డబ్బుల కోసము? వెతుకుతున్నారు కాంతమ్మ గారు, కానీ ఎక్కడ కూడా డబ్బులు ఎవరు కూడా అప్పుగా కూడా ఇవ్వడం లేదంట. వడ్డీ ఎంతైనా పర్లేదు అంటున్నారు, కానీ ఎవరు కూడా
సమయానికి డబ్బులు ఇవ్వడం లేదంట. అందుకని బాధపడుతున్నారు. ఏదైనా భూమి తాకట్టు పెడదామని ఆలోచిస్తున్నారంట, కానీ చాలా బాధపడుతున్నారు. అంత కష్టపడి కొనుక్కున్న భూమిని ఎలా తాకట్టు పెట్టాలా అని. భూమిని తాకట్టు పెట్టడం అంటే కష్టంగానే ఉంటుంది, కానీ మరి సమయానికి డబ్బులు ఎవరు ఇవ్వకపోతే ఏం చేస్తారే? ఆ సమస్య నుండి బయటపడాలి అంటే తాకట్టు పెట్టాలి. తాకట్టు పెట్టడమే కదా, అమ్మడం అయితే కాదు కదా. వీళ్ళు తర్వాత మళ్ళీ డబ్బులు కట్టి వీళ్ళ భూమిని వీళ్ళు తీసుకోవచ్చు కదా. అయినా కానీ అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమో కాంతమ్మ గారు, వాళ్ళు ఏం చేస్తారో అర్థం కావట్లేదు, కానీ భయపడుతున్నారు చాలా. సరస్వతి అయితే తను నాతో మాట్లాడుతున్నప్పుడు తన కళ్ళల్లో బాధని నేను చూశాను. వాళ్ళు ఏమన్నా చేసుకుంటారేమో అని నాకు భయంగా ఉంది. కాంతమ్మ గారు, మీరు పెద్దవారు కదా, అనుభవం కూడా మీకు చాలా ఉంటుంది. దయచేసి వాళ్ళకు వచ్చి కాస్త ధైర్యం కలిగించి మాటలు చెప్పండి. వాళ్ళు టెన్షన్ లో ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటారేమో, ఏదైనా చేసుకుంటారేమో అని నాకు భయంగా ఉంది. వాళ్ళు ఏం చేసుకోకుండా ధైర్యంగా సమస్యను ఎదుర్కోవడానికి మీరు వాళ్ళకు కొన్ని మంచి మాటలు చెప్పండి కాంతమ్మ గారు. అందుకనే నేను మీ దగ్గరికి వచ్చాను. వాళ్ళేం అలా చేసుకోరు, కానీ నువ్వేం బాధపడకే. సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొంటారులే, నువ్వేం బాధపడకు. అప్పుల సమస్యే కదా, ఎలాగైనా తీరిపోతుందిలే. పద వెళ్ళైతే వాళ్ళతో మాట్లాడదాము. రంగయ్య, సరస్వతి ఏంటి చాలా బాధగా ఉన్నారు? అవును కాంతమ్మ గారు, బాధగానే ఉన్నామండి. అప్పుల సమస్యతో బాధపడుతున్నాం మేము. సురేష్ ఉన్నాడు కదా, అతను ఒకేసారి డబ్బులన్నీ ఒకేసారి 10 రోజుల్లో ఇవ్వమంటున్నాడు. అన్ని డబ్బులు ఎక్కడి నుండి ఇవ్వాలో తెలియట్లేదు నాకు. లక్ష్మి ఏమో భూమిని కుదపెట్టు, సోము ఏమో భూమిని కుదబెట్టు అని మాట్లాడుతున్నారు, కానీ నాకు ఇష్టం లేదు, కష్టంగా ఉంది. ఎందుకురా బాధపడుతున్నారు? అప్పుల సమస్యే కదా, మీరు భూమిని అమ్మడం లేదు కదా, కుదపెడుతున్నారు. మళ్ళీ అన్ని డబ్బులు మీరు వాళ్ళకి కట్టినాక మీ భూమిని మీరు తీసుకోవచ్చు. సురేష్ దగ్గర మాట పోతే మళ్ళీ దొరుకుతుందా చెప్పు? సమస్య వచ్చినప్పుడు జీవితంలో అన్ని సమస్యలు వస్తాయి. వాటన్నింటిని ఎదిరించి నిలబడ్డప్పుడే మనము జీవితం అనేది మనము గమ్యానికి చేరుతాము. ఒక ఉదాహరణ చెప్తాను విను. పరుగు పందెంలో అందరూ పరిగెత్తుతారు. అందరి హృదయంలో ఏముంటుంది? గెలవాలి గెలవాలి అని ఉంటుంది. కానీ ఆ పరుగు పందెంలో అందరూ పరిగెత్తుకుంటూ గెలవాలి అనే ఆలోచనతో వెళ్తారు, కానీ గమ్యానికి ఒక్కడు మాత్రమే చేరుకుంటాడు. వాడికి సమస్య రాలేదంటావా? వాడు పరిగెత్తుతున్నప్పుడు వానికి అనారోగ్యం కలగలేదంటావా? వానికి కష్టంగా అనిపించలేదంటావా? కానీ వాడు చివరికి గమ్యాన్ని చేరుకుంటాడు కదా. అలాగే జీవితం కూడా అంతే. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని ఎదిరించి నిలబడాలి. అప్పుడే మనము జీవితంలో ఎదగగలము, జీవితాన్ని గెలవగలము. నువ్వేం బాధపడకురా. అవునండి, కాంతమ్మ గారు చెప్తుంది కూడా నిజమే. ఆ భూమిని తాకట్టు పెట్టడమే కదా, అమ్మడం అయితే లేదు కదా. అమ్మితే ఇంకా బాధపడాలి, కానీ తాకట్టు పెడితే ఏముందండి. మనకు అవసరం ఉన్న డబ్బులు తీసుకొచ్చుకొని అతి త్వరగానే కొద్ది రోజుల్లోనే ఆ భూమి డబ్బులు భూమికి కట్టి మళ్ళీ మన భూమిని మనం తీసుకోవచ్చు. కాస్త ఆలోచించండి. ఇటు సురేష్ కూడా చాలా ఇంపార్టెంటే. మనము అడిగినప్పుడల్లా మనకు డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు అతనికి అవసరం ఉన్నప్పుడు మనం డబ్బులు ఇవ్వకపోతే ఎలా? సరే సరస్వతి, కాంతమ్మ చెప్పింది కూడా నాకు కూడా నిజమే అనిపిస్తుంది. నేను అమ్మడం లేదు, తాకట్టు పెడుతున్నాను కదా. త్వరగానే ఆ డబ్బులని వాళ్ళకి ఇచ్చేసి నా భూమిని నేను సొంతం చేసుకుంటాను. ఎవరైనా భూమిని తాకట్టు కింద తీసుకుంటారేమో అడిగి ఆ డబ్బులు తీసుకెళ్లి నేను సురేష్ కి ఇస్తాను. కాంతమ్మ గారు, చాలా కృతజ్ఞతలండి. మీరు ధైర్యం కలిగించే మాటలు చెప్పి వీళ్ళ బాధ నుండి వీళ్ళకు విడుదలను కలిగించారు. మీకు చాలా కృతజ్ఞతలు కాంతమ్మ గారు. మనలో మనకి కృతజ్ఞతలు ఎందుకే లక్ష్మి? వీళ్ళు ఇలా ఉన్నారని నిజంగానే నాకు తెలీదు. తెలుసుంటే నేనే ముందు వచ్చి వీళ్ళతో మాట్లాడేదాన్ని. అయినా కానీ ఇప్పుడు అంతా సర్దుమణిగింది కదా, సంతోషం.